హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీస్ థింగ్స్. టుడే లంచ్లోకి క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నేను మా రెండో అక్క దగ్గర నేర్చుకున్నాను. మీకు గనక నచ్చుతుందేమో ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ 2 క్యాప్సికమ్, ఆనియన్స్ 2 చిన్నవి, పచ్చిమిర్చి 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి, కొంచెం శనగపిండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. బాండీలో నూనె వేసుకున్నాం కొంచెం. పెద్ద స్పూన్లో ఒక 3 స్పూన్లు పడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకున్నాం ముక్కలు. క్యాప్సికమ్తో నాకు ఐటమ్స్ అంత ఐడియా లేదు ఫ్రెండ్స్. నేను మామూలుగా నార్మల్గా అంతకుముందు చిన్న ముక్కలు జరిగి మగ్గనిచ్చి తెల్లగడ్డ కారం, వెల్లుల్లి కారం, శనగపొడి వేసేదాన్ని. మా అక్క చెప్పాక నాకు ఈ ఐటెం నచ్చింది. ఇంకా అప్పటి నుంచి నేను ఇలానే చేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేగాలి ఫ్రెండ్స్. తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాము. నేను ఇక్కడ ఆనియన్స్ వరకు వేస్తున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి వెల్లుల్లిపాయలు. అది మాకు తెలుసు. మూత పెట్టేసామంటే తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? మీరేం చేశారు లంచ్కి? కామెంట్ చేయండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్, కొంచెం మెత్తబడి ఇలా ఫ్రై అయితే చాలు. మిగతాది మనకు క్యాప్సికమ్తో పాటు వేగుతుంది. ఇంక ఇప్పుడు క్యాప్సికమ్ వేసేద్దాము. క్యాప్సికమ్ ఒకసారి ఇట్లా కలిపేసి మూత పెట్టేద్దాము. ఇవి కూడా మగ్గిపోతాయి బాగా. టుడే మంచి మాట, డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయం అర్హత గలవారి కోసమే ఖర్చు చేయాలి. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? ఇవి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బాగా మగ్గినయలేదు, ఇంకొంచెం మగ్గాలి. మళ్ళీ కలబెట్టుకొని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ మగ్గనిద్దాము. అది కూడా ఇంకా బాగా ఏగిపోయినాయండి. ఇలా మనం ఇలా అట్ల కడితే ఇలా నొక్కితే కట్ అయిపోయింది కదా, ఇంకా ఏగిపోయినట్టే. మనం ఇప్పుడు శనగపిండి వేసేసుకున్నాము. శనగపిండి వేసినామంటే ఇలా కలిపేసుకున్నాము. మనం ఇందాక ఆనియన్స్ వరకే కదా సాల్ట్ వేసింది. ఇప్పుడు మనం మిగతాది కూడా వేసేద్దాము. శనగపిండి ఇంకా కొంచెం పట్టుద్ది ఫ్రెండ్స్, కొంచెం వేస్తున్నాను. వేసి వెమ్మటే కలుపుకోవాలి, లేకపోతే ఉండగట్టేస్తుంది.
ఇప్పుడు మనం మిగతా సాల్ట్ కూడా వేసేస్తున్నాము. ఇందాక ఆనియన్స్కి సరిపడా వేసా కదా, ఇప్పుడు ఇంక మిగతాది కూడా వేసేస్తున్నా. శనగపిండి, క్యాప్సికమ్కి కూడా సరిపోయేట్టు ఇంకొకసారి కలబెట్టుకొని మూత పెట్టాము. శనగపిండి కొంచెం వేగాలి బాగా. ఇది ఎక్కువసేపు వేగదు, శనగపిండి వెంబటే అయిపోతుంది కదా. ముక్కలకి, ఆనియన్స్కి శనగపిండి పట్టేదాకా ఉంచుకొని ఇంకా ఆపేసుకుంటే సరిపోతుంది. ఒక 2 సెకండ్స్ 2 మినిట్స్ అలా మూత పెట్టేసి మగ్గనిద్దాం. 2 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఇంకా లైట్గా కొత్తిమీర జల్లేసుకొని ఒకసారి కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంకా చాలా అయిపోయింది. క్యాప్సికమ్ ఫ్రై రెడీ నా స్టైల్లో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.